నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్ నేను భాగ్యశ్రీ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మళ్ళీ తెరపైకి వచ్చింది జూన్ ఫస్ట్ వీక్లోగా విస్తరణ ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు ఓవైపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంటే ఇంకోవైపు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే మారుస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఇటు కాంగ్రెస్తో పాటు విపక్ష నేతలు ఈ ప్రచారం చేస్తున్నారు ఇక రేవంత్ స్థానంలో ఉత్తమ్ కుమార్ లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం బాధ్యతలు చేపడతారని ఇటీవల రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు మరి బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ సీఎం అవుతున్నారని వ్యాఖ్యానించారు శ్రీధర్ బాబులో సీఎం లక్షణాలు ఉన్నాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అంటే తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి దిగిపోతున్నారనే సెన్స్లో మాట్లాడారు నిప్పులేందే పొగరాదంటారు మరి ఈ కామెంట్స్లో నిజమెంతుంది ఇదే ఇవాల్టి బిగ్ టాక్ ఇక ఇదే డిబేట్లో పాల్గొనడానికి ఇటు తాటికల జయరాం విశ్లేషకులు ఉన్నారు అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు అలాగే బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు ఎస్ శివకుమార్ గారు నమస్తే అండి ఇవాళ ముఖ్యంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది మరోపక్క సీఎం మారుతున్నారు సీఎం మార్పు అనే అంశం కూడా కొత్తగా తెర మీదకి వస్తోంది ఏకంగా ఉత్తమ్ కుమార్ కావచ్చు లేదంటే రాజ్ గోపాల్ రెడ్డి సీఎం బాధ్యతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం బాధ్యతలు చేపడతాననే ఈ అంశం కూడా ముఖ్యంగా తెర మీదకి వస్తుంది మరి నిప్పులేందే పొగదారంటారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మరి ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం ఒక్కటండి భాగ్యశ్రీ గారు గతంలో మంత్రివర్గ విస్తరణ అప్పట్లో చర్చకు వచ్చింది పేర్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఖరారు అయినాయి నాకు తెలిసి బహుశా హైకమాండ్ దగ్గర అవే పేర్లు ఇంకా ఉన్నాయి అనేది నాకు ఉన్న సమాచారం కానీ అది మా కొత్త ఇన్ఛార్జ్ వచ్చినందుకు దానివల్ల కొంచెం డిలే అయింది అది మళ్ళీ పోస్ట్పోన్ చేసి అక్కడ ఏమన్నా మార్పులు చేర్పులు అనే రకంగా ఆలోచించారు ఎవరైతే క్యాండిడేట్లు ఖరారై ఉన్నారో వాళ్ళని మటుకు నాకు తెలిసి హైకమాండ్ దగ్గర ఆ లిస్టు ఫైనల్ అయి ఉన్నది అనేది నాకు ఐడియా ఉంది కానీ రెండోది ముఖ్యమంత్రిని మారుస్తారా ముఖ్యమంత్రి ఇంకొకరికి ఇస్తారా అనేది మటుకు అది సమాచారం లేదు అది ఆపోజిషన్ పార్టీలు చేసే ఒక బ్లేమ్ అనుకోండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు బడ్జెట్ విషయంలో కానీ లేకపోతే కొన్ని విషయాలలో నేను చెప్పిన తర్వాత ఫైనల్ అనే రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది దానికి ఒకప్పుడు ఎప్పుడో మాటలలో మీటింగ్ అయినప్పుడు కూడా నా తర్వాత ఇంకెప్పుడన్నా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా ఉంది అనేది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది అది మనం ఒక చర్చలో భాగంగా ఒక ఫ్రెండ్లీ చెప్పిండ్రు అనుకోవాలి తప్ప హైకమాండ్ ఒక్కటే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇచ్చిన పేరే ఖరారు అన్నట్టు మిగతా ఎవరు ఏ పేరు చెప్పినా అది నాకు తెలిసి అది సంబంధంలో ఉండదు అనుకుంటాను ఎస్ మరి ఇటు శివకుమార్ గారు ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అనే అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చినా అది అక్కడికే ఆగిపోతూ ఉంటుంది మరి ఈ అంశం తెర మీదకి రాగానే అటు రాష్ట్ర నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళి పైరవెల్లి చేస్తూ ఉంటారు మరి అది కొలిక్కి రాని అంశంగా అది అట్లానే మిగిలిపోతుంది మరి ఈసారైనా మంత్రివర్గ విస్తరణ అనేది పూర్తయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ ఆల్ పీసీసీ అధ్యక్షుడే ఓపెన్గా ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అంటే ఆయనకు ఆల్మోస్ట్ ఆల్ సమాచారం ఉంది ఆయన కూడా ఢిల్లీ వెళ్ళేసి వచ్చిండు కాబట్టి ఆయనకు కూడా సమాచారం ఉంది ఆయన రేపు జరుగుతుంది అనేది అంటే ఇక డేట్ అయితే ఫైనల్ కాలేదు బట్ నెక్స్ట్ మంత్ అనే రకంగా మాట్లాడుతున్నారు డేట్ ఫైనల్ కూడా కావచ్చు ఎస్ ఇక అంశంపై మాట్లాడడానికి ఇటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి ఎస్ శ్రీనివాస్ గారు ముఖ్యంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది మరోపక్క సీఎం మార్పు అనే అంశం కూడా ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది మరి నిజంగానే తెలంగాణలో సీఎం మార్పు అవుతుందంటారా మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకి అందరూ కూడా నమస్తే ఈ సీఎం మార్పు అనేటువంటిది జరగకపోవచ్చు కాకపోతే ఏంటంటే మొన్న యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి గారు ఏదో సందర్భంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సంబోధించిన సందర్భంను దాన్ని అందరూ కూడా మాట్లాడుతున్నారు కానీ సీఎంగా మార్పు ఉండకపోవచ్చు ఎందుకంటే అదే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదే స్పష్టం చేసిండ్రు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది జూన్ మొదటి వారంలో ఉంటుందని చెప్పింది కానీ ఈ సీఎం మార్పు అనేటువంటిది అయితే ఉండకపోవచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను భాగ్యశ్రీ గారు
సీఎం మార్పు ఏముండదు. అయితే ఈ ఈ ఈ మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే ఎప్పుడో జరిగి ఉండాలి. ఈ కసరత్తు కాంగ్రెస్ పార్టీకి చాలా ఆ, కత్తి మీద సాములాగా తయారైనటువంటి అంశం అన్నమాట. ఒకటి సామాజిక సమీకరణాల నేపథ్యం. ఇప్పటికే 12 మందిలో 18 మంది ఉండాల్సిన చోట ఉన్న 12 మందిలో అధిక శాతం రెడ్డి సామాజిక వర్గానికి ఉండడం, మళ్ళీ దాంట్లో ఎక్కువ ఈ వచ్చే 6 వాటిని భర్తీ చేసే క్రమంలో కూడా వెంకటరెడ్డి గారి సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు అయితే బహిరంగ విమర్శలు చేయడం అయితే అది కరెక్ట్ కాదు. బహిరంగ విమర్శలు చేస్తున్నారు. నాకు జానారెడ్డి గారు నా పదవికి హద్దని, మా అన్నకుంటే నాకు రావద్దా అనేటువంటిది. అయితే ఇట్లా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కూడా వారే మాట్లాడారు. ఇట్లా పార్టీ ముఖ్యమంత్రి గారి పట్ల పార్టీ నాయకులు చేయడం అనేటువంటిది సర్వసాధారణమే కాంగ్రెస్ పార్టీలో. అయినప్పటికీ అది వాళ్ళ స్థాయికి తగని అటువంటి అంశం. నాకు రాదు అని తెలిసినప్పుడే ఇట్లాంటి వ్యాఖ్యలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ నుంచి కానీ అక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు. రంగారెడ్డి నుంచి కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎటువైపు చూసుకున్నా కూడా, ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా మళ్ళీ రెడ్లే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఇంకా ఎస్సీలో ఒక్క సామాజిక వర్గం నుంచి వివేక్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీనికి పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితులలో, అందుకోసమనే వాళ్ళు పోస్ట్పోన్ చేసినాం అనేటువంటి చెప్తున్నారు. చూద్దాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంతర్గత అంశం అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు రాజకీయ అంశాలని సమకాలీన రాజకీయాలలో చర్చకు వచ్చినప్పుడు అందరూ కూడా దానిపైన మాట్లాడే పరిస్థితి ఉంటది. కాబట్టి అందుకోసమనే ఇది ఏ విధంగా ఎప్పుడు ముగుస్తుంది. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాలలో అనేక సార్లు విమర్శ చేసిన పరిస్థితులు మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదు, హోం మంత్రిని ఏర్పాటు చేసుకోలేదు, మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మహిళకు ప్రాతినిధ్యం ఏర్పాటు కాలేదు. ఇట్లా మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ వరకు వచ్చేంత వరకు తెలియదు ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది. ఇంకా వాళ్ళ మంత్రివర్గ సహచరులు వాళ్ళు మాట్లాడే వ్యాఖ్యలు వింటూ ఉంటే చాలా విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళపైన వాళ్ళే విమర్శలు చేస్తూ ఉంటారు. చూస్తున్నాం మనం. కొండా సురేఖ గారి ఆవిడ మార్పు కూడా ఉండవచ్చు అనేటువంటి అనిపిస్తున్నా కూడా మార్పు ఏమీ ఉండదు. అంతా సద్దుమణిగింది. మంత్రులందరూ కలిసే ఉన్నారు, మంత్రులు వేరువేరుగా లేరు అని చెప్తున్నారు. కానీ చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరూ భిన్నంగా ఎవరికి వారే, అంటే సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరికి వారే యమునా తీరు అనే విధంగా ఆ పార్టీ ఉంటుంది. దాన్ని వాళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యంగా చిత్రీకరిస్తూ ఉంటారు. కానీ అది క్రమశిక్షణ రహితంగా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా, చూసే వాళ్ళకి వినే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి రాష్ట్ర మంత్రివర్గము, లేకపోతే రాష్ట్ర కార్యవర్గము, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ పరిస్థితి అక్కడ కనిపిస్తలేకుండా అయితే ఉందండి. చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగా జూన్ మొదటి వారంలోనే అది జరుగుతుందా, మళ్ళీ ఇంకా ముందుకెళ్తుందా? మంత్రివర్గాన్ని ఏ విధంగా ఉన్నా కూడా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే ఇది చేయాల్సి ఉండే. దీనివల్ల మంత్రిత్వ శాఖల నిర్వహణ ముఖ్యమంత్రి గారి దగ్గర 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర 2 ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని నిర్వహించుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఆశావాళ్ళు కూడా ఎక్కువ వరకు ఏర్పాటు చేయాలి. బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడండి. ఇవాళ ముఖ్యంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఒక అంశం అయితే, ఇక మరో అంశం తెలంగాణలో సీఎం మార్పు అనే అంశం కూడా కొత్తగా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో చూసుకుంటే హాట్ టాపిక్గా మారుతోంది. మరి ఇప్పటికే ఈ అంశంపై చాలా మంది నేతలు కూడా స్పందించడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యాలకు నమస్కారం అండి. ఒకటి మనం మాట్లాడాల్సింది ఏంటంటే వ్యక్తుల పట్ల కాదు మాట్లాడాల్సింది, వ్యవస్థలో ఉన్న లోపాల పట్ల, వ్యవస్థను చిత్రీకరించే విధానాన్ని మాత్రమే మాట్లాడాలి. వ్యక్తులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. వ్యక్తులు అనేది ఎప్పుడు కూడా అది ప్రామాణికం కాదు. వ్యవస్థలో ఉన్న లోపాలు మాత్రమే ప్రామాణికం. నెంబర్ 1. సో సీఎం రేవంత్ రెడ్డిని మారుస్తారా ఉంచుతారా అనే విషయం పక్కన పెట్టేస్తే, సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పిదం ఏంటంటే, నేను
గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేసిన తప్పిదాలన్నింటినీ బయట పెట్టేసి మేము కొట్లాడాం. ఏం కొట్లాడామంటే కులము కుటుంబము అనే విషయాన్ని మేము పెద్ద ఎత్తున మాట్లాడితే లోపాలు లేదనుకుంటే లంచాలు కాకపోతే వ్యక్తి స్వామ్యం విషయమే మాట్లాడాం. సో దాన్ని తన ఎజెండాగా మలుచుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి తను మాట్లాడాడు. మేము పార్టీలో ఉండే వ్యక్తులం కాదు కాబట్టి, మేము ఒక ఇండివిజువల్ పర్సనాలిటీస్ కాబట్టి మేము మాట్లాడడం వల్ల ఏదో ఒక పార్టీకి డిఫరెంట్గా మేలు జరుగుతుంటుంది, ఇంకొక పార్టీకి డిఫరెంట్గా హామ్ జరుగుతుంది. హామ్ బీఆర్ఎస్ జరిగింది, మేలు కాంగ్రెస్ జరిగింది. కాంగ్రెస్ నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా మమ్మల్ని మాతోనే ఏకీభవించే మాట్లాడాడు. కులము కుటుంబము ఈరోజు మొత్తము దోపిడీ ఉంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కూడా కులం మాత్రమే ఉన్నది, కుటుంబం మాత్రమే ఉన్నది. రెడ్డి కులం ఉన్నది, ఆయన కుటుంబం ఉన్నది, దోపిడీ ఉంది. ఈ దోపిడీ ఉందనే విషయాన్ని నేను సర్టిఫై చేయాల్సిన పని లేదు. పార్టీలో ఉన్న నేతలను ఎవరిని అడిగినా కూడా కొంతమంది ఓపెన్గా చెప్తారు, కొంతమంది ఏమో చెవులలో చెప్పుకుంటారు, చెవులు కొరుకుంటారు. ఇది అందరి దేశం. ఇప్పుడు కమిషన్లు కాదు, కమిషన్లు లేకపోతేనే పని జరగదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఇది ఒక ఫైల్ కదలాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఆ కుల పొడై ఉండాలి. అక్కడ ఎస్ఐ ఏ కులం అయితే ఆ కులం వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది. లేదు అనుకుంటే రెడ్డి కులస్తుడైతే ప్రాధాన్యత ఉంటుంది. ఆ రెడ్డి కులంలో ఉండే ఎస్ఐలు సిఐల కంచె మొలుకుంటే ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా అన్ని వేల్లో ఉంటుంది. అంటే ఎక్కడ కూడా వ్యక్తులకు ఇక్కడ ప్రాధాన్యత లేదు. చెప్పుకోవడానికి మాత్రమే మనం వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. ఈరోజు ఓసీలు తీసుకుంటే బిలో 10% ఉన్న విషయం మనం చెప్పాల్సిన పని లేదు. బీసీలు అత్యధికంగా 52% ఉన్న విషయాన్ని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఎస్సీలు 18% ఉందని చెప్తుంది. ఎస్టీలు 10% ఉందని చెప్తుంది. సో మీ లెక్క ప్రకారం 100% కనుక కేటాయిస్తే మీ లెక్కల ప్రకారం ఇవే మీ లెక్కలు. కానీ మీరు కేటాయించిన పదవులలో ఎస్సీలు ఎక్కడున్నారు, ఎస్టీలు ఎక్కడున్నారు, బీసీలు ఎక్కడున్నారు? ఓసీలు అంటే ఒక రెడ్లు మాత్రమే కాదు కదా. ఓసీలు అంటే బ్రాహ్మణ్స్ ఉన్నారు. సో క్షత్రియులు మన దగ్గర లేకపోయి ఉండొచ్చు. బ్రాహ్మణ్స్ అయితే ఉన్నారు కదా, వైశ్యాస్ కూడా వస్తారు, వాళ్ళని గౌరవించాలి కదా. వైశ్యాస్ అయితే ఉన్నారు కదా, వాళ్ళని గౌరవించాలి కదా. రెడ్లు మాత్రమే ఈరోజు అత్యధికంగా ఉన్నట్టు. అత్యధికంగా రెడ్డి పాలన అయినా ఒక ముద్ర పడిపోయింది. దీనికి రేవంత్ ఏం ఆన్సర్ చెప్తావు? నువ్వు కులం గురించి మాట్లాడిన, వెలమ కులం గురించి మాట్లాడినావు, ఈరోజు రెడ్డి కులం గురించి మాట్లాడాలి కదా. ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ను చూపిస్తే నీకు అర్హతనే లేదు, చెప్పాల్సిన అర్హతనే లేదు. మేము అన్నదానికి నువ్వు స్లోగన్ పాడినావు, ఈరోజు నువ్వు అధికారంలో కూర్చున్నావు. మేము స్లోగన్ బాడలేదు, మేము యుద్ధం చేశాము. ఈరోజు మేము ఇప్పుడు వ్యక్తులుగానే ఉన్నాం. వ్యవస్థ పట్ల మేము యుద్ధం చేశాం. కేసులు మా మీద ఉన్నాయి, ఎంజాయ్ నువ్వు చేస్తున్నావు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా కదా, అసంతృప్తి ఉన్నది వాస్తవమే. సో అక్కడ డెమోక్రసీ ఉన్నది వాస్తవము, అత్యధికంగా డెమోక్రసీ ఉంది. ఒక్క నిమిషం, ఇటుగా బీజేపీ అధికార ప్రతినిధి సునీత రెడ్డి గారు ఉన్నారు. సునీత రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మధ్యలో సునీత రెడ్డి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. ఇక్కడ దాన్ని మీరు ఏ విధంగా మీరు నివారిస్తారు? ఈరోజు తెలంగాణ ప్రజలు అనేది సామూహికంగా ఉన్నారు తప్పితే ఒక కులం మాత్రమే లేదు కదా. అంటే ఇక్కడ ఆధిపత్య కులము, అధికారం కులం అనేది రెడ్డి కులంగా మారిపోతుంది. బీఆర్ఎస్ వస్తే వెలమ కులంగా మారిపోతుంది. మిగతా కులాలన్నీ ఎక్కడ ఉంటున్నాయి? ఈరోజు మిగతా కులాలన్నీ ఎక్కడ ఏ విధంగా ఉంటున్నాయి అనేది వస్తే జీరో. అంటే ఈరోజు ఓట్లు అందరు కావాలి, ఈరోజు పాలకులు మాత్రం వీళ్ళు మాత్రమే ఉండాలి. దీనికి సిగ్గుపడాలి కదా ప్రభుత్వంలో ఉన్నందుకు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కానీ మీకు యుద్ధం చేస్తున్న వ్యక్తులు కానీ బీఆర్ఎస్ నుంచి మా శ్రీనివాస్కి ఏం ప్రయారిటీ ఉంది, కాంగ్రెస్ నుంచి మా శివకుమార్కి ఏం ప్రయారిటీ ఉంది? అదే బీజేపీ విషయానికి వస్తే సునీతారెడ్డి గారు చాలా సీనియర్ లీడర్. సరే అధికారం లేదు అనుకుందాం, ఒక స్త్రీ, తనకంటూ కొంత ప్రయారిటీ ఉంది లేకపోవచ్చు, ఎందుకంటే అధికారంలో లేదు కాబట్టి. ఈ రెండు పార్టీలు అయితే అధికారాన్ని షేర్ చేసుకున్నాయి కదా తెలంగాణలో. నిజంగా కనుక మీకు సత్తా చేవు కనుక ఉన్నట్టు అయితే ఈరోజు మీరు చెప్తున్నది ఏంటిది, మీ పార్టీలో ఉన్న నాయకులు చెప్తున్నది ఏంటిది, మీరు ఎక్కడ లాలూచి పడుతున్న వ్యక్తులు మీ వెనక నుంచి ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకు ఏం చేరవేస్తున్నారు? రానున్న 30 ఏళ్ళు కాదు కనుక ఇక జన్మలో కాంగ్రెస్ రాదు అనే స్థాయికి తీసుకెళ్తున్నారు మీరు. అంటే ఈరోజు కాంగ్రెస్ అంటే ఈరోజు సమూహికంగా యునైటెడ్గా ఉండే ఈరోజు ఎస్టీలు కానీ బీసీలు కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న లీడర్ ఏ రోజుకైనా ఈరోజు గల్లీలో ఉన్న లీడర్ ఢిల్లీలో ఉంటాడన్న విషయాన్ని ఒక నానుడి ఉంది. ఈరోజు అది కాదు. ఈరోజు కులం ఉంటే తప్పితే కాంగ్రెస్లో ఉండడు, ధనం ఉంటే తప్పితే కాంగ్రెస్లో ఉండడు, అధికార బలం ఉంటే తప్పితే కాంగ్రెస్లో ఉండడంటే కష్టం కదా. అది కాదు కదా కాంగ్రెస్ నేచరు. కాంగ్రెస్ ఈరోజు సెక్యులర్ పార్టీ. ఈరోజు
ఒక సెక్యులర్ విధానాన్ని ప్రవేశపెట్టిన పార్టీ, ఆ సెక్యులర్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన పార్టీ. ఈరోజు సెక్యులర్ ఎవరు, ఒక కులం సెక్యులర్ కాదు కదా, ఒక మతమే సెక్యులర్ కాదు కదా. ఈరోజు బీజేపీని మనం నిందిస్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలు మనం మాట్లాడుతున్నాం కదా. ఈరోజు బీఆర్ఎస్ని మనం నిందించాం, ఈరోజు కాంగ్రెస్లో జరుగుతున్న అదే కుటుంబం కులమే కదా. అంటే మనం మాట్లాడడం కాదు, ప్రవర్తన కూడా ఉండాలి. ఆ ప్రవర్తన లోపల రేవంత్ ఉండొచ్చు పోవచ్చు, అది పెద్ద లెక్కలోకి లేదు. ఉండొచ్చు పోతే పోవచ్చు, మా శ్రీనివాస్ చెప్పినట్టు అది ఉండొచ్చు, లేదు పోను కూడా వచ్చు. అది కాదు కదా. వ్యవస్థలో ఉండే లోపాల పట్ల నువ్వు గౌరవంగా ఉండాలి కదా, తప్పితే దాన్ని సమీకరించుకోవాలి, దాన్ని సవరించుకోవాలి. తప్పితే అహంకార పూర్తికంగా ఉంటే బీఆర్ఎస్ను ప్రజలు తొక్కంగా లేనిది కాంగ్రెస్ను తొక్కడం పెద్ద విద్య కాదు. రేపు ఇదే సునీత గారు వచ్చేసి రేపు బీజేపీ వస్తే మినిస్టర్ అవుతారేమో, అవ్వాలని కోరుకుందాం. రైట్ సునీత గారు, ఇవాళ ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఒకటి, మళ్ళీ తెలంగాణలో సీఎం మార్పు అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అటు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గౌడ్ కూడా దీని మీద స్పందించారు. మరి త్వరలో కేసీఆర్ సీఎం అవుతున్నారంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. మరి ఇంతే కాకుండా ఇటు కాంగ్రెస్లో బీఆర్ఎస్ కూడా విలీనమవుతుంది, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు డీల్ కుదిరిందంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? గుడ్ ఈవినింగ్ మేడం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకి, మీకు అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సీఎం మారడా కానీ అది మనం చెప్పేదానికంటే ముందు సీఎం గారే, అసలు ఆయన సీఎంగా ఉన్నానా లేనా అనే సందిగ్ధతలో ఆయనే ఉన్నారు మేడం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నేను సీఎం నేనా కాదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎందుకంటే నిన్న మన ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతుంటే చూసాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎస్ఎల్బిసి అదేదో ఆ టాపిక్లో మాట్లాడుతూ ఒక సీఎంగా ఆయనే మాట్లాడుతూనే ఆయన, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు సీఎం అయిండో కూడా కనీసం ఎక్స్ సీఎంలో ఉన్నా అన్నాడు అంటే ఒక లెక్క పత్రం ఉంటుంది. ఆయన ఒక మినిస్టరు, ఈయన ఒక సీఎం, ఆయన మినిస్టర్ అని ఈయనే చెప్తున్నాడు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు ఆయన, ఎంత ఏమంటారు, ఆయన బ్రెయిన్ ఆబ్సెంటే కాదన్నా, బ్రెయిన్ ఆబ్సెంటే కాదు, ఆయన మైండ్ మొత్తం నన్ను ఏదో ఒక నిమిషంలో వీళ్ళు తీసేస్తారు, ఇక నేను ఉండను అనే ఒక భ్రమలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి అదే భ్రమలో ఉన్నాడు, అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నా పదవి ఎవరో వీకేస్తారు, నేను కూర్చున్న కుర్చీ కాలు వీకేయడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఏమో పక్క పార్టీ వాళ్ళు వీకేస్తానన్నారు, ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు వీకేస్తానన్నారు, ఆ తర్వాత బీజేపీ వాళ్ళు వీకేస్తానన్నారు అని చెప్పేసి పక్క పార్టీ వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. ఇలా ప్రతి నెల ఏదో రకంగా ఆయన కన్ఫ్యూజన్లో ఉండి, అభద్రతతో ఉండి ఆయన మాట్లాడుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాము. మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, ఏమని, ఈ ముఖ్యమంత్రిగా కంటిన్యూ కాలేనేమో అనే భ్రమల నన్ను పోసినా, నన్ను వచ్చి నా రక్తం దాగినా, నన్ను పీక్కు తిన్నా, నా దగ్గర ఇంకా పైసా వెళ్ళదు, నేనేమి చేయలేను, నాకు ₹1 అప్పు పుట్టట్లేదు, నేను ఢిల్లీకి వెళ్ళినా ఎక్కడ పోయినా నన్ను చెప్పులేసుకుపోయి దొంగలాగా చూస్తున్నారు. ఇట్లా ఒక ముఖ్యమంత్రి ఏ విధమైన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో మనకు, ఆయన పార్టీ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా, ఆయన మైండ్ సెట్ ప్రాబ్లం ఉందా, ఆయనకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు. కానీ ఆయన నేను ముఖ్యమంత్రి అనే భ్రమలో ధ్యాసలో లేడు, ఒక పార్టీ అధ్యక్షుడు లాగానే మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు కూడా. ఏ మాట మాట్లాడినా కూడా, బూతులు మాట్లాడినా కూడా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడినా కూడా, ఏదైనా ఇష్యూ బేస్డ్ మాట్లాడినా కూడా, ఎంప్లాయీస్కు ఏదైనా ఇస్తామన్నా, ఏదైనా ప్రజా పోరాటాలలో మాట్లాడాల్సి వచ్చినా కూడా ఇంకా పార్టీ అధ్యక్షుడు లాగానే మాట్లాడుతున్నాడు తప్ప, ఇప్పటికి నేను ముఖ్యమంత్రిని, ఈ పరిపాలన నేను చేయాలి, ఇది ప్రజా పరిపాలన, ప్రజల కోసం నేను చాలా వాగ్దానాలు చేసిన, నేను చాలా ప్రమాణాలు చేసిన, ప్రామిసులు చేసిన, నా జాతీయ నాయకులతో కూడా నేను ప్రమాణాలు చేయించిన, అన్నిటికీ ఒక టైం బాండ్ పెట్టిన, ఈ రాష్ట్రంలో ఉన్న దేవతలు అందరినీ ప్రమాణం చేసినా నేను చెయ్యాలని ఒక ధ్యాసలో లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఈ పూటకు మాట్లాడింది మళ్ళీ పూటకు ఉండట్లేదు, ఈ పూటకు నా దగ్గర పైసా లేదు, ₹100 వెళ్ళవు, నాకు ఇంతకు మించి నేను ఏం చేయలేను, నన్ను పీక తిన్నా అంటాడు. మళ్ళీ పూట ఏం చేస్తాడు, నువ్వు 1,50,000 కోట్లు పెట్టేసి నేను మూసీ నది ప్రక్షాళన చేస్తా అంటాడు, 4th సిటీ కడతా అంటాడు, ఇంకేదో కడతా అంటాడు, చాలా చాలా మాట్లాడతాడు. అసలు దేని మీద ఆయన ముఖ్యమంత్రిని, ఆయన కాన్ఫిడెన్స్ లేదు, ఇక జనాలకు ఎక్కడి నుంచి వస్తుందండి, దాన్ని బట్టే అంటారు ఇంకా ఆయన పదవి ముగించే కాలం దగ్గర పడింది. పార్టీలో ఆయనకు కనీసము వాళ్ళ అధ్యక్షుడు ఆయన రాహుల్ గాంధీ గారు అసలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లేరు, ఆయన కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు అనేది మనం గతం నుంచి చూస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు అదే కన్ఫామ్గా, ఎందుకు అంటే ఇప్పుడు 1.5 year అయింది మేడం, అందరు బ్రదర్స్ మాట్లాడారు,
ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వంలో మంత్రి పదవులు వేసుకోలేని పరిస్థితులలో ఉన్నాడు ఆయనకు ఆ ఫ్రీ హ్యాండ్ లేదు. ఒక ముఖ్యమంత్రిని తన టీంని తను వేసుకోవాలి, తన టీంని తను వేసుకోవడానికి ఆ స్వతంత్రం లేదు. అది వాళ్ళు డైరెక్టే మాట్లాడుతున్నారు, అధిష్టానం చూసుకుంటుంది, మాకేం సంబంధం లేదు మంత్రి పదవుల సంగతి అని అంటున్నారు. దానివల్ల ఈయనకు ఎక్కడ స్వతంత్రం లేదనేది అర్థమైపోతున్నది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఆశావాహులు వీళ్ళు పెడుతున్న టెన్షను, మంత్రులు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇరికిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాము. మొన్న ఆమె సీతక్క ఏం మాట్లాడింది, అక్కడ రామప్ప టెంపుల్ పోయి అందగత్తెల కాడి పోయి కాళ్ళు కడిగిచ్చి అదంతా చేసినందుకు పెద్ద దుమారమైంది. దాని మీద ఆమె ఎలాంటి కాంట్రవర్సీ కాంప్లిమెంట్ చేసిందో మనం చూసినాం. ఇప్పుడు ఇంకా నిన్న కొండ సురేఖ గారు ఇక ఆయన గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తుందో మొత్తం ఇప్పి చెప్పింది. ఎందుకు అంటే ఇంతవరకు మా ప్రతిపక్షాల్లో అందరూ అదే మాట్లాడుతున్నారు, కాంట్రాక్టర్లు అదే మాట్లాడుతున్నారు. మన సెక్రటరేట్ పోయి కాంట్రాక్టర్లు అంతా చిన్న చిన్న కాంట్రాక్టర్లు మేడం మాకు డబ్బులు రావట్లేదు సార్ అని వేడుకుంటూ వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడిన సందర్భం కూడా చూసాం. 20% నుంచి 40% అడుగుతున్నారు, మేము ఇప్పటికే లెస్లో వేసి మేము వర్కులు చేసినాము, మాకు ఒక పైసా వచ్చే పరిస్థితి లేదు, ఇంత డబ్బు మేము మెయింటెనెన్స్ ఇవ్వలేము అని 20% నుంచి 40% వరకు కాంగ్రెస్ నాయకులు తీసుకుంటున్నారు, ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తుండ్రు. అది ఈమె ప్రూవ్ చేసింది స్వయంగా. క్యాబినెట్ కొండ సురేఖ గారు ఆమెనే చెప్పింది, మంత్రులం క్యాజువల్ గా మేము తీసుకుంటాము, నేను మాత్రం ఏదో త్యాగం చేస్తున్నాను మాత్రం చెప్పడం జరిగింది. మనం అందరం విన్నాం కూడా. ఇన్ని జరుగుతున్నప్పుడు మేడం ఇంకా ముఖ్యమంత్రిని ఉంచుతారు తీసేస్తారు అనేది ప్రతి ఒక్కరు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు. ఎందుకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీని. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకు కాళేశ్వరం స్కామ్ ఒకటి ఉంది, వాళ్ళకి కరెంటు స్కామ్ ఒకటి ఉంది, రకరకాల ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చీలడానికి రెడీగా ఉంది, ఈయన కూడా సీఎం గా దింపడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఏమో అనే ఉద్దేశంతో కూడా నేను బయట ప్రజల ద్వారా కానీ మీలాంటి జర్నలిస్టుల ద్వారా కానివ్వండి మేము కూడా వినడం జరుగుతూ ఉంది. ఈయన పదవి కాలం దగ్గర పడింది, మళ్ళీ బీఆర్ఎస్ ఇది రెండు మళ్ళీ ఏకమైపోయి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. బీఆర్ఎస్ ప్రస్తావన ఎందుకు వస్తుందని నాకు అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? బీఆర్ఎస్ అవసరం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అవసరం ఉన్ననాడు బీఆర్ఎస్ నాయకులు పోయి కలుస్తారు. వాళ్ళ ప్రభుత్వాన్ని వీళ్ళు కాపాడతారు, వీళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడతారు. ఇది జగమెరిగిన సత్యమే, మనం మొదటి నుంచి చూస్తున్నదే. ఇంకా మళ్ళీ కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఏం జరిగిందని మరి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కలిస్తే మీరు ఏమైనా చేయగలిగారా? ఏమీ చేయలేదు. అప్పుడు వాళ్ళు తీసుకున్నారు, మీరు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి రెండు దఫాలుగా. మీరు 2014 మాట్లాడదాం, దేశంలో ఎన్ని రాష్ట్రాలలో మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తీసుకున్నారు. అసలు కనీసం రాజీనామా కూడా చేయించకుండా డైరెక్ట్ మంత్రి పదవుల్లో ఇచ్చుకున్నారు. ఎక్కడ వేరువేరుగా ఉన్నారని బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు, కలిసే వాళ్ళు పదవులు పంచుకుంటున్నారు, కలిసే వెళ్తున్నారు కదా. ఎక్కడ జెండాలు ఒకటే వేరు, ఎజెండాలు ఎప్పుడు ఇద్దరు ఈ విధంగా జరుగుతుంది అనేది ప్రజలలో మాట్లాడుతున్న విషయమే మనం మాట్లాడుతున్నాం. ఎస్ శివకుమార్ గారు, మరి ఏమంటారు? ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్లో విలీనం అవుతోంది, మరి రెండు పార్టీలు ఒకటే అంటూ కూడా మొన్నటిదాకా బీజేపీకి సంబంధించిన నేత కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది, మెజారిటీ ఉండి ఇండివిజువల్గా పార్టీ రన్ అవుతుంది. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీతో కుమ్మక్క అవుతారంటారు. రెండు నేషనల్ పార్టీలు జనరల్గా కావు, కానీ ఇది ఒక నవ్వులాటలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళతో ఉన్నారు. వీరు మొత్తానికి ముఖ్యమంత్రి మారతలేడు అనేది నేను వీళ్ళు జయరామ్ గారు కానీ లేకపోతే సునీతారెడ్డి గారు రాకముందే నేను ఓపెన్గా చెప్పడం జరిగింది. ఒక మంత్రివర్గ విస్తరణ మటుకు మా మీనాక్షి నటరాజన్ గారు వచ్చినందుకు అదొక పార్టీలో ఆమె ఒక లైన్ తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళని ఒక లిస్ట్ చేయండి, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళని ఇంకో లిస్ట్ చేయండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో లిస్ట్ చేయండి అని 3 లిస్టులు చేయడం చెప్పింది.
సో దానికి కూడా టైం పట్టింది. ఒకవేళ అవకాశం ఉంటే ఈ జూన్ ఫస్ట్ వీక్లో అవుతుంది అంటుంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. కానీ దానికి బీఆర్ఎస్ వాళ్ళతోని కాంగ్రెస్ ముడిపడి ఉంది, లేకపోతే ఎక్కడవుతుందండి. ఆయన ఇంకోటి ప్రభాకర్ గారికి కూడా మరి ఒక పని చేయమనండి, ఒక మంచి బీజేపీ నాయకుడే నాకు తెలిసి. మేము గతంలో ఉన్నప్పుడు ఆయన ఏది మేము యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ఆయన కూడా బీజేపీలో ఉన్నాడు, లేడంటలేను. కానీ ఇప్పుడు మరి ఏజ్ మీద పడిందన్నా మతి భ్రమించిండా, లేకపోతే కాషాయ వస్త్రం ఎట్లా బీజేపీ కాషాయ వస్త్రమే కదా, ఒక కాషాయ వస్త్రం వేసుకొని ఆయన మొత్తం అందరికి పంచాంగాలు చెప్పుకుంటే కూర్చోమని చెప్పండి. ఎందుకంటే ఆయన కలవడ్డదా, లేకపోతే ఆయనకి ఏమైనా నిద్రలో వచ్చేవారని చెప్పిండ్రా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరా, లేకపోతే కేసీఆర్ పోయి నేను కలుస్తున్నా కాంగ్రెస్తోని నన్ను ముఖ్యమంత్రి చేసేస్తున్నాను ఎక్కడని చెప్పిండ్రా చెప్పమనండి. నోటికి వచ్చినట్టు మాట్లాడతారండి. ఆ బండి సంజయ్ ఒక రకంగా మాట్లాడతాడు, కిషన్ రెడ్డి ఒకలాగా మాట్లాడతాడు, తర్వాత ఇప్పుడు ఎంఎస్ ప్రభాకర్ గారు కూడా అట్లనే మాట్లాడుతుండే. ఎందుకంటే మతి భ్రమించినట్టు మాట్లాడద్దు. మీరు సెంట్రల్లో మంత్రుల్లాగా ఉన్నారు, ఏం చేసిండ్రు, ఎన్ని రాష్ట్రాలలో ఎన్ని పోట్లు పడుతుండ్రు మీకు తెలియదా? దేశం కోసం ధర్మం కోసం అంటారు, ఇక్కడ చిచ్చులు పెట్టుట్లా #1 బీజేపీ. ఇప్పుడు మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపిండ్రో సునీతారెడ్డి గారు చెప్పాను ఒకసారి. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ చెప్తే వీళ్ళు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఎన్ని చూపించమంటారు చూపెట్టారు. నేను వేరే సబ్జెక్ట్ అంటలే, నేను మీరు మాట్లాడేది నాకు నోరు ఉంది కదా, నేనేం చెప్తే అదే అనుకుంటే కుదరదు. అది ఇప్పుడు మీకు నోరు ఉంది అంటే నీకంటే ఎక్కువ కూడా మాకుంది, మీకంటే ఎక్కువ అనుభవం ఉంది పార్టీలో, మీకంటే మేము ముందున్నాము. నేను ఎంఎస్ ప్రభాకర్ గారిని మీరెంత ఒకసారి ఆలోచించుకోండి. మీరు మీ పార్టీ గురించి మీరు మాట్లాడితేనేమో మీకు మొత్తం ఫైర్గా అవుతున్నారు, మరి మీకు ఇతర పార్టీలు అంటే అప్పుడు ఆలోచించాలి కదా మీరు. మీకేం తెలుసు అని అంటే పేపర్లలో చూసి మీ మంత్రులు చెప్పంగా అది అయిపోతుందా? జోస్యం చెప్పమనండి మీ మంత్రులను అందరినీ, లేకపోతే ఎంఎస్ ప్రభాకర్ దగ్గర పోయి బండి సంజయ్ని లేకపోతే కిషన్ రెడ్డిని వాళ్ళందరూ కూర్చొని జపం చేయమనండి. ఎక్కడన్నా ఏం మాట్లాడతారు? వేరే పార్టీల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. మీరు మొత్తానికి ఈరోజు అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోదీ వచ్చి భారతదేశంలో మొత్తానికి చిన్న భిన్నం చేసేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దానికంటే మా పార్టీ అధికారంలో ఉంటేనే సురక్షితం అన్నారు. పుల్వామా జరిగింది చెప్పండి ముందు, మీ గవర్నమెంట్ ఫెయిల్యూరు, మీ హోంమంత్రి ముందు రాజీనామా చేయాలా. ఎందుకంటే ఈరోజు మీరు జరుగుతున్న తప్పులన్నీ కప్పిపుచ్చుకొని మీ వాట్సాప్ యూనివర్సిటీ మీ మీడియా అంతా లోపల పెట్టి మీరు ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు మనం జరిగిందందుకు ప్రచారం చేస్తే లైవ్లు ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు ఎదుటోళ్ళకి చెప్పుడు కాదు, మొత్తం గురిగింజలాగా అయిపోయింది. మొత్తానికి మీకున్న నలుపు చెప్తలేరు, ఎదుటోళ్ళ నలుపు ముందు చూపిస్తున్నారు మీరు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బీజేపీ ఈరోజు 8 స్థానాలు తెలంగాణలో గెలిచిందంటేనే ఒక రకంగా ఆలోచించాలి. ఒక్క లింగులిట్కు రాజాసింగ్ గారు తప్ప మీ బీజేపీలో ఒక్కరొక్కరు కూడా కలిసి ఉండరు అనేది జగమెరిగిన సత్యం. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 8 మంది ఉంటే వాళ్ళకు ఒక్కరికొక్కరికి సఖ్యత లేదు. కాంగ్రెస్ పార్టీ ఇది ఒక పెద్ద సముద్రం, దీంట్లో స్వేచ్ఛ ఎక్కువ మాట్లాడుతుండ్రు, నేను కాదంటలే. అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీకైనా తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఓపెన్గా మాట్లాడతారు అనేది, కొంచెం స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే ఎవరు ఊరుకునేది ఏముండదండి. మేడం ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? చెప్పండి. పర్సనల్ గా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి మతి భ్రమించింది అనే మాట మాట్లాడేది, అది ఎంతవరకు కరెక్ట్? మరి నేనేమనాలి, రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించిందనా? ఆయనే నేను ముఖ్యమంత్రిని కాదు అనే ఒక కాన్షియస్. ఈటల రాజేందర్కి కూడా బుద్ధి లేదు, ఈటల రాజేందర్కి కూడా బుద్ధి లేదు. ఈటల రాజేందర్ ఏమన్నాడు? సైకో అన్నాడు, తుగ్లక్ అన్నాడు, అబ్బజాగిర్ అంటే ఈటల రాజేందర్ అబ్బజాగిరా? మరి తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి చేసేదే ఫైనల్ ముఖ్యమంత్రి ఫైనల్ రాష్ట్రానికి. చెప్తే బీజేపీ ప్రెసిడెంట్ చేసుకోమనండి తెలంగాణలో, మాకు సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి సైకో అనడము లేదంటే తుగ్లక్ అనడం లేదు. సునీత గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత వారు మాట్లాడినప్పుడు నేను రెస్పెక్టెడ్ గా విన్నాను. బాగుంటది, ఉంటది. నేను ఒకటే మాట్లాడుతున్నా, మీరు వారిని మతి భ్రమించింది అనే ముందు ఉత్తమ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్న వ్యక్తిని ఏమనాలే? మతి ఉందనాలా, మతి లేదనాలా, కాన్షియస్ ఏమైందో అనాలే?
నేను మీరు రాకముందు కూడా నేను చెప్పేది వినండి ఒకసారి. ఒక్క నిమిషం. నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం అండి, ఇంకా రాకముందు కూడా మీరు ఈ రోజు డిబేట్లకు రాకముందు కూడా నేను భాగ్యశ్రీ గారితో ఒకటే మాట చెప్పిన, ఒకవేళ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెవరన్నా అయ్యేది ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుతాడని కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను అదే చెప్తున్నా మీకు. అంటే ఆయన మతి భ్రమించి కాదని మాట్లాడింది. ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. శివకుమార్ గారు ఒక్క నిమిషం. సరే, మీరు మాట్లాడుతుంటే మాట్లాడండి, ఇదైతే పద్ధతి కాదు. నేనైతే అదే చెప్తున్నాను. మీరు మాట్లాడిండ్రు, మీరు నిందలేసిండ్రు, నేను దానికి అడుగుతున్నా. స్వయంగా ముఖ్యమంత్రి గారే నా సీటు లాగేస్తున్నారు, నాకు సహకరించట్లేదు, నా మంత్రులు సహకరించట్లేదు, నా ఐఏఎస్లు సహకరించట్లేదు, ఐపీఎస్లు కూడా ఒక రకంగా వేరే వేరే మాటలు మాట్లాడడం చూసినాము. మేమేం నిందలు వేరే వాళ్ళ మీద వేయట్లేదు మేడం. వాళ్ళు అన్నది మాట్లాడేటప్పుడు మరి మీరు పరిభ్రమించి సోయి లేకుండా మాట్లాడుతున్నారా? ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ప్రజా పరిపాలన ఇస్తానని చెప్పి మీరు 420 గ్యారంటీలు ఇస్తానని చెప్పి ప్రమాణాలు చేసి అన్ని మతి భ్రమించి మాట్లాడిండ్రా? ఇవన్నీ మతి మీరు మీరంగా వచ్చి వాడికి భ్రమించింది వీడికి భ్రమించింది అంటారేంటి? ప్లీజ్ సునీత గారు, మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ప్లీజ్ సునీత గారు. ఎస్ జయరామ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఎస్ జయరామ్ గారు, మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు ఏం జరుగుతోంది? అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీతోని లింక్ చేయడం అనేది ఇలా కొత్త కాదు, రాజకీయాలలో సర్వసాధారణం. ఇప్పుడు ఒకవైపు వచ్చేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు, ఒకవైపు వచ్చేసేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, ఇంకొక వైపు వచ్చేసేమో బీజేపీ కాంగ్రెస్లలో కొన్ని ఏరియాలలో కలిసికట్టుగా పనిచేస్తుంది అంటున్నారు. సో ఇవన్నీ అంటే ఒకరు దెబ్బతీసుకోవడం కోసం రాజకీయాలు మాట్లాడడం లోపల భాగమే తప్పితే ఎక్కడ కూడా దానిపైన అవగాహనతో ఉన్నట్టు కాదు. సో ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది రేవంత్ రెడ్డి ప్రకటించలేదు, రాహుల్ గాంధీ ప్రకటించలేదు, ఇక్కడ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరు ప్రకటించలేదు. ప్రకటించకుండా ఊహాజనకమైన వార్తలను తీసుకురావడం రాజకీయాలలో సర్వసాధారణం. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక అలాంటిది ఏదైనా ఉంది అనుకుందాము, సో అది ప్రజల్లోకి పోతా ఉంటే తప్పే ఉన్నది. ఎవరితోనైనా కలిసి పనిచేయచ్చు కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్లియర్గా మనం ఫండమెంటల్గా కాంగ్రెస్ బీజేపీ మాత్రం కలిసి పోటీ చేయరు, ఇది క్లియర్. ఎవరు ఏది అనుకున్నా కూడా కాంగ్రెస్ను బీజేపీ కలిసి పోటీ చేస్తుందంటే అది నవ్వులాటలాగా ఉంటుంది. ఎవరైనా నమ్ముతారా అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రెండు నేషనల్ పార్టీలు వాళ్ళకైన ప్రాథమికంగా కానీ లేకపోతే ఇతర ఎక్కడన్నా అదర్ పార్లమెంట్లో కానీ లేకపోతే అసెంబ్లీ దాంట్లో కానీ ఎక్కడ కలిసి పనిచేయం. పని చేస్తే అనుకుంటే అంతకంటే భ్రమ ఇంకోటి లేదు, అంతకంటే పిచ్చి ఏం లేదు. ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయా, బీజేపీ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తుందా అనేది వాళ్ళ వ్యక్తిగత అవసరం. అక్కడ అవసరాలు ఉంటాయి, దాంట్లో ఉంటాయి. ఈ రెండింటిని పెద్ద మనది చూడాల్సినది. కానీ ఇక్కడ నేను చెప్పాల్సుకున్నది ఏంటి అంటే బీఆర్ఎస్ చేసిన తప్పులే కాంగ్రెస్ చేస్తున్నది, అంతకు రెట్టింపు చేస్తున్నది. 10 సంవత్సరాలుగా వచ్చిన అపవాది కంటే కూడా సంవత్సరంన్నర కాలం లోపల కాంగ్రెస్కు ఇంకా అంతకంటే ఎక్కువ అపవాదం వచ్చింది, అంతకంటే ఎక్కువ గ్రౌండ్ స్థాయి లోపల ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఎవరు కూడా కాన్స్టిట్యున్సీలోకి పోయి మేము ఇది చేశామని గర్వంగా కానీ ప్రజల ముందు కానీ చెప్పే దమ్ము ఎవరికి లేదు. ఈరోజు మినిస్టర్లకు కావచ్చు, లీడర్లకు, మన ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకపోతే కింది స్థాయి లీడర్లకు కావచ్చు, ఈరోజు ఎవరు దాన్ని చెప్పుకోలేకపోతున్నారు. అంటే దీనికి ఎవరు కారణము అంటే రేవంత్ ఏం చెప్తాడంటే ఈరోజు అప్పులు లేదంటే బీఆర్ఎస్ చేసిన అప్పులను. బీఆర్ఎస్ చేసిన అప్పులు ఎందుకంటే అది ప్రభుత్వం చేసిన అప్పులు, బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు చేసిన అప్పులు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు రేవంత్ రెడ్డి చేసిన అప్పుల్లాగా కనిపిస్తాయా రేపు? అది చెప్తే ఓన్లీ రాజకీయం మాత్రమే అవుతుంది, అది రాజకీయ డ్రామానే అవుతుంది. ఆ అప్పులను అధిగమించడం కోసము నువ్వు తీసుకొచ్చే అప్పులు ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు, ఏ విధంగా అప్పులను తీర్చడానికి గల కారణాలు ఏంటిది, అప్పులు తేవలసిన కారణాలు ఏంటిది, ఎందుకు తీర్చలేము, ఎందుకు జరుగుతుందా అనేదాన్ని ఎందుకు ప్రజల ముందు పెట్టాం అంటే ఈరోజు విపరీతమైన దోపిడీ రెవెన్యూ లోపల జరుగుతున్నది.
ఈరోజు ఇష్టానుసారంగా ఎంఆర్ఓల నుంచి మొదలుకుంటే మినిస్టర్ల వరకు కూడా రెవెన్యూ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. Right. గల్లీ జయరాం గారు ఒక్క నిమిషం. వరకు భూముల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ భూములను కొల్లగొట్టే ప్రయత్నం లోపల మీరు దాని విధంగా అది తప్పించడం కోసము, దారి మళ్లించడం కోసము మీతో ఎన్ని మాట్లాడుతున్నారు. ఈరోజు కామన్ మ్యాన్ ఇది పబ్లిక్గా చెప్తున్నాడు. కామన్ మ్యాన్ ప్రజల లోపల ఎవరైనా మీరు పోయి ఒక మౌత్ పీస్ పెట్టి వాళ్ళ ముందు అంటే ఇది బహిరంగంగా చెప్తున్నారు. అంటే రానున్న రోజుల లోపల ప్రభుత్వ భూములు మొత్తం కొల్లగొడితే ఈరోజు నిరుపేదలు ఎట్లా బతుకుతారు, ఈరోజు ప్రభుత్వాలు ఎట్లా పాలన చేస్తుంటాయి, ఈరోజు అప్పులు డెఫినెట్గా అవుతున్నాయి. దానికి గల కారణాలు ఏంది వెతకండి. మీరు వెతకండి, మీ నాయకత్వం వెతకండి, అఖిలపక్షం వేయండి, మాలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయండి, మేము దానికి సలహాలు ఇస్తాము, సహకరిస్తాము. అది ఏమీ లేకుండా లేదు దోపిడీ జరిగింది, అప్పులు చేసిండ్రు. ఇది ఎక్కడైనా జరిగేది. భారతదేశం లోపల 77 సంవత్సరాల దోపిడీ జరగలేదా? అసలు దోపిడే జరగలేదా? అంటే ఈరోజు అన్ని ప్రభుత్వాలలో చేసేది దోపిడే, అన్ని ప్రభుత్వాలలో చేసేది మోసమే, అన్ని ప్రభుత్వాలలో ఉండేది బంధుప్రీతి కులము, అన్ని ప్రభుత్వాలలో ఉండేది బ్లాక్ మెయిలింగ్, దాదాగిరితనము. ఇవన్నీ ఉండేటివి. ఇలా కొత్తగా బీజేపీలో లేదు, బీఆర్ఎస్లో లేదు, కాంగ్రెస్లో లేదు, ఎక్కలేదు. అన్ని పార్టీలలో ఎక్కడో దగ్గర ఉంటుంది. అలాగే మొత్తము మనము నాయకులు మొత్తం ఇలాగనే ఉంటారని చెప్పడానికి కూడా లేదు. ఈరోజు ఆఫీసర్లు మొత్తం ఇలానే ఉంటారని చెప్పలేదు. ఆఫీసర్లలో కూడా దోపిడీదారులు ఉన్నారు, నాయకులలో కొంతమంది దోపిడీదారులు. అలా అని అందరినీ ఒకే గాడిని కట్టేయలేం కదా. అందరిలాగా ఆ ఉన్న వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తున్నారా? చేస్తే ఎంత చేశారు? దాంట్లో ఉన్న ఆఫీసర్లకు ఇప్పుడు ఎంతవరకు శిక్షలు పడ్డాయి? ఆఫీసర్లు బయట ఉన్న వాళ్ళని మీరు ఇండియాకైనా పట్టుకొచ్చారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా ఈరోజు అది తప్పించుకోవడానికి అనేక మార్గాలు, కారణాలు వెతుక్కోవడం అనేది అసమర్థత, చేతగానితనము. ఆ చేతగానితనము, అసమర్థత ఉంటే ప్రభుత్వం పనికిరాదు. ప్రజలకు నాయకులుగా ఎన్నుకోవడము ఎందుకు ఎన్నుకున్నాము రా అనే విధంగా. జయరాం గారు ఒక్క సెకండ్. ఎస్ శ్రీనివాస్ గారు, ఎస్ ఇవాళ మరి కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, అలాగే త్వరలోనే కేసీఆర్ సీఎం అవుతున్నారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు ఈ సీఎం మార్పు అనే అంశం అసలు తెర మీదకి ఎందుకు వచ్చిందంటారు? అసలు ఏం జరుగుతోంది? ఇక్కడ మనము 2 అంశాలు గమనించాలి. ఒకటి, బీజేపీ పార్టీ మిత్రులకు, బీజేపీ పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ సోదరులకు కావచ్చు, ఎవరికైనా నాకేమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పదిలంగా ఒక స్థిరత్వంతో ఒకే ముఖ్యమంత్రి నాయకత్వంలో మార్పు లేకుండా, ముఖ్యమంత్రి మార్పు లేకుండా ప్రభుత్వాన్ని కొనసాగించడం వాళ్ళకి ఇష్టం లేదు అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఏ రోజు కూడా, ఇప్పటి వరకు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం దిగిపోవాలి, మేము రావాలి అధికారంలోకి అని మేము ఎప్పుడు కూడా చెప్పలేదు. మొన్న అంత పెద్ద బహిరంగ సభ, వరంగల్ బహిరంగ సభ జరిగిన సందర్భంలో కూడా కేసీఆర్ గారు తన ఏదైతే తను మాట్లాడిందో ఆ సందర్భంలో కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని కోరుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం దిగిపోవాలండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంటేనే గత ప్రభుత్వం యొక్క విలువ తెలిసి వస్తుంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ ప్రభుత్వం తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా పూర్తి స్థాయి మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నారు, కానీ ఈ ప్రభుత్వము పూర్తి కాలం ఉండకూడదని ఎక్కడ కూడా అనుకోలేదు. ఇంకొకటి ఇక్కడ చాలా నాకు బాధాకరం ఏమంటే, సీనియర్ లీడర్ ఆఫ్ ద పార్టీ అండ్ ఫార్మర్ లెజిస్లేటర్ ఆఫ్ ద ఫ్రమ్ బీజేపీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అట్లా మాట్లాడము వారి విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే పరుష పదజాలం మాట్లాడి మనం సాధించేది ఏం లేదు. విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి భారతీయ జనతా పార్టీ విలువలకు తిలోదకాలు ఇచ్చి, ధర్మపురి అరవింద్ గారేమో శ్రీధర్ బాబులో ముఖ్యమంత్రి లక్షణాలు ఉన్నాయంటున్నారు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు. అసలు వీళ్ళకి ఏం అవసరం? మీ పార్టీ నుంచి మీరేమన్నా అవుతారా చెప్పండి. మీకున్న 8 మంది ఎమ్మెల్యేలతోని మీకేమన్నా ప్రభుత్వం మారిపోవాలా, బీజేపీ ప్రభుత్వం రావాలా? ఎందుకంటే కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర ఎక్కడనైనా ప్రభుత్వాలను మార్చిన చరిత్ర మీకుంది. సరే, అందులో కొన్ని చోట్ల ప్రత్యక్షంగా మార్పిండు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి తిరిగి శాసనసభకి, అంటే సింధ్యా మా చాలా కఠినమైనటువంటి కాంగ్రెస్ వాది అయినటువంటి జ్యోతిరాదిత్య సింధ్యా
వారిని కూడా మార్చేసి మీ పార్టీలోకి తీసుకున్నారు. అట్లాగే అస్సాం చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చి మీరు చీఫ్ మినిస్టర్ చేసుకున్నారు. ఇట్లా మీకేమైనా తెలంగాణలో కూడా ఏకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మార్చుకొని మీరు ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటున్నారా? బీజేపీ పార్టీ పక్షాన బీజేపీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? అది చెప్పలేక మీరు బీఆర్ఎస్ ని ముందుంచి బీఆర్ఎస్ భుజం మీద బందూకు పెట్టి మీరెందుకు కాల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మీకెందుకు ఇంత బాధ అవుతుంది? ముఖ్యమంత్రి మారాలని మీకెందుకు అంత తాతాలాడిపోతున్నారు? ఆ పార్టీలోని వ్యక్తుల కంటే ఎక్కువ బీజేపీ వార్తల్లో మేమున్నాం, మా గురించి చర్చ జరగాలి అనేటువంటి ఆలోచనతో చేసిన విధంగానే దీన్ని చూస్తాం. కానీ ఈ విలువలేని వార్తలు, విలువలు లేని వార్తలు, వార్తకు విలువ లేదు, వ్యక్తులకు విలువ లేకుండా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే బీజేపీ తమ నైతికతను కోల్పోతుంది ప్రజలలో. అది మాత్రం గుర్తించాలని నేను వాళ్ళకి హితవు చెప్తున్నా స్వతంత్ర టీవీ వేదికగా. మీ దాంట్లో నిజమే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ రాజకీయ పార్టీల నుంచి రాజకీయ సుస్థిరత పేరిట మేము పార్టీలో విలీనం చేసుకున్నాం. తర్వాత 3/4 మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మేము కాంగ్రెస్ పార్టీని 3/4 అంటే రాజ్యాంగబద్ధంగా వాజ్పేయి గారి హయాంలో చేసిన సవరణ ఏదైతే 3/4 వంతు కనుక పార్టీ విలీనం అయితే అది ధర్మమే అనేటువంటిది రాజ్యాంగంలోనే ఉంది. ఇప్పటికి కూడా ఇంకా అది మారలే. అది మీ సునీతారెడ్డి గారు దాన్ని గమనించాలి. అయితే ఈ విధంగా మేము చేసింది వాస్తవమే. దాంట్లో ఎట్లాంటి శశబిషలు చేసిన చరిత్ర, గడిచిన చరిత్ర మారదు, చెప్పుకోవడానికి నాకైతే ఇబ్బంది లేదు. మేము చేసినాము, మీరు కూడా చాలా చేసింది. గోవాలో ఒకే ఒక్క లెజిస్లేటర్ గెలిస్తే ప్రభుత్వాన్ని మార్చిండ్రు మీరు రాత్రికి రాత్రి. పుదుచ్చేరిలో, గోవా కాదు పుదుచ్చేరిలో మార్చిండ్రు. ఇట్లాంటి అనేక సంఘటనలు మీరేదో గొప్ప వ్యక్తులు అయినట్టు, నీతిమంతులైనట్టు, ఈ దేశంలో గొప్ప రాజకీయాలు చేస్తున్నట్టు, ఎవరు చేయని రాజకీయాలు మీరు మాత్రమే చేస్తున్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే అది మంచిది కాదు. ఆ విధంగా రాజకీయాలను భ్రష్టు పట్టించొద్దు. నిజంగా కాంగ్రెస్ పార్టీ, మేము కోరుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయి వాళ్ళకు వచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించాలి. వాళ్ళు త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలి. ఏ విధమైనటువంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పిదాల పట్ల శాసనసభ వెలుపల ఖచ్చితంగా నిలదీస్తాం, కలపడతాం. మేము వాళ్ళతోని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తుంది. శివకుమార్ గారు, మేడం ఒక్క నిమిషం. ఇంతకుముందు సునీతారెడ్డి గారితో మాట్లాడేటప్పుడు నేను విభజించింది అదే. ఇప్పుడు ఎంఎస్ ప్రభాకర్ గారు బీజేవైఎం నుంచి ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా అనుకుంటా ఆయన 82, 83 కూడా ఆయన కూడా ఉన్నాడు. మేము కూడా అప్పటి నుంచే రాజకీయాలలో ఉన్నాం. నేను అందుకే అన్నాను, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన బీజేవైఎంలో ఉన్నాడు. ఆ స్థాయి నుంచి ఆయన అక్కడ వరకు వెళ్ళి ఓకే. కానీ ఈరోజు ఆయన ఒక తొలి వెలుగు ఇంటర్వ్యూలో ఇచ్చి ఓ పంచాంగం చెప్పినట్టు చెప్తే ఎవరికి సాధ్యమని నీ పార్టీ గురించి చెప్పుడు. ఇప్పుడు నిజంగా కూడా బత్తుల శ్రీనివాస్ గారు పర్ఫెక్ట్గా మాట్లాడిండ్రు. ఆయన ఇదే డిబేట్ కాదు, సిన్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అంటే మేము డిబేట్లు చేస్తున్నా కానీ నేను అనుకుంటే బహుశా ఇది 3వ డిబేట్ మేము కలిసి చేసినప్పుడు. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ అనేది కూడా పక్కన పెట్టి 5 years వరకు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఆ రకంగా వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తూ పోవాలని నిజంగా కూడా శ్రీనివాస్ గారు అన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ భాయ్. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ కూలగొడతాం అనే దాంట్లో లక్ష్మణ్ లేడా? లక్ష్మణ్ కూడా వీళ్ళ మాజీ అధ్యక్షుడు. ఎన్నిసార్లు అన్నాడు ఆయన, ఇది 3 నెలలు కూడా ఉండదు, ప్రభుత్వం కూలిపోతుంది అన్నాడు. మ్యాండేట్ పబ్లిక్ ఇచ్చిండ్రు, మెజారిటీ ఉంది. మీరు ఒక్క సీటు గెలిచిన వాళ్ళు 8 సీట్లు గెలవగానే మీరు జబర్దర్చుకుంటే మీరు ఏంది అనేది ప్రజలకు తెలిసిరా. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అడ్వాణి గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారు కానీ వీళ్ళు ఉన్నప్పుడు ఉన్న బీజేపీ కాదండి. ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం అనేది కాకుండా ఈరోజు దేశంలో ఎక్కడ ప్రభుత్వాన్ని గులవుద్దాం, ఎక్కడ వాళ్ళని కొనేద్దాం, లేకపోతే వాళ్ళని ఏం చేద్దాం అనే రకంగా ఉన్న ప్రభుత్వం ఇది. నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వం కాదు ఇది. నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వం. వాళ్ళు ఏమనుకుంటే అది. ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్లో కూడా ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఒక చిన్న అల్టిమేటం ఇస్తేనే క్లోజ్ అయ్యిండు. అదే 1971లో ఇందిరాగాంధీ ఆడ స్పాట్ మీదకి పోయిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళకు
బహుశా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు ఎవరో హైడ్రా గురించి ఆయనకి తీసుకెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే ఒక మీడియాకు వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడ పోయినా దాని ఒక సొల్యూషనో సజెషనో ఇవి ఇవ్వడం జరగదు. ఈయన మొత్తానికి కంప్లైంట్ ఇచ్చిన ఆయన పక్కన పెట్టుకొని ఆయన సైకో ఈయన తుగ్లక్. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయననే ఫైనల్. ఆ మాట ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రిగా ఒక ఫైనల్ వర్డ్ తీసుకున్న తర్వాత అదే ఫైనల్ అని ఆయన ఏదో మీటింగ్లో అన్నాడు. దాన్ని నా అలసి తీసుకొని ముఖ్యమంత్రి నేనే ఫైనల్ అంటాడు, ఆయన సైకో, ఆయన తుగ్లకు, లేకపోతే ఇంకా రెచ్చిపోయేమంటాడు నీ అయ్య జాగిరా నీ అబ్బ జాగిరా అని చెప్పి రేవంత్ రెడ్డిని అంటుండు. మరి నేను ఇదే మన స్వతంత్ర ద్వారా అడుగుతున్నా సునీతారెడ్డి గారు, మీరు కూడా వినండి. ఇది ఒకవేళ రేవంత్ రెడ్డి అయ్య జాగిర్ అబ్బ జాగిర్ కాదు, నేనే చెప్తున్నా, రేవంత్ రెడ్డి చెప్పని అవసరం లేదు. కానీ ఈరోజు ఈటల రాజేందర్ అయ్య జాగిరా అబ్బ జాగిరా ఈరోజు ఇట్లా మాట్లాడడానికి? నువ్వు ఒక సోమిన్గాడున్నావు, బీఆర్ఎస్లో ఏదో ప్రాబ్లం అయింది, బీఆర్ఎస్లో నేను పక్కకు పోయినంటే అందరు కూడా సానుభూతి పరులుగా, ఇటు మీడియా కానీ, మేము కాంగ్రెస్ పార్టీ కానీ, అనలిస్టులు కానీ, లేకపోతే పక్క పార్టీలు కానీ వ్యక్తిగతంగా ఆయన మెచ్చుకోవడం జరిగింది. ఆయన ఓకే గుడ్ పర్సన్ అన్నారు. కానీ ఈరోజు నువ్వు ఏం రెచ్చిపోయి మాట్లాడుతున్నావు భయ్? నీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలి, తెలంగాణ అధ్యక్షుడు అంటే పో, నరేంద్ర మోడీని ఆల్రెడీ ఫ్యామిలీతో కలిసినావు. ఇప్పుడు ఇంకో చర్చలో ఒకసారి ఇట్లనే మాట్లాడితే మా బీజేపీ వాళ్ళు కూడా దాన్ని సమర్థించుకున్నారు. ఏమని? మా ప్రధానమంత్రి ఫ్యామిలీలతో పిలుచుకొని మాట్లాడతాడంటే ఎవరిని పిలిచిరాయా? మొత్తానికి ఎవరైతే ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు కావాలని ఎవరెవరైతే మాట్లాడుతుండ్రో వాళ్ళ ముగ్గురిని తీసుకుపోయి నరేంద్ర మోదీ దగ్గర మాట్లాడి వాళ్ళని ఒక సెటిల్మెంట్కి తెచ్చి ఆపిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేస్తలేదు, వాళ్ళకి ఎందుకు చేస్తలేరో ఏమంటారు. మరి ఒక బీజేపీ అధ్యక్షునిగా తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళే మీకు చేతనైతలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం. ఏమైనా చేయాలంటే ఇక్కడ చర్చ జరుగుతుంది, మళ్ళీ ఢిల్లీ హైకమాండ్కి కూడా ఇక్కడ నుంచి రిపోర్ట్స్ పోతాయి. ఆ రకంగానే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేను వాళ్ళు జయరామ్ గారు కానీ లేకపోతే సునీతారెడ్డి గారు కానీ బత్తుల శ్రీనివాస్ గారు రాకముందే నన్ను మాట్లాడించినప్పుడు నేను అదే చెప్పిన, ముఖ్యమంత్రి విషయం పక్కన పెట్టండి, మార్పు ఏముండదు. కానీ మంత్రివర్గ విస్తరణ కూడా ఆల్రెడీ హైకమాండ్ దగ్గర లిస్ట్ ప్రిపేర్ అయ్యి ఉంది. ఇది ఖచ్చితంగా ఎప్పుడు అనౌన్స్ అయినా అది అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరు మాల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, లేకపోతే జానారెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారి మధ్యలో కూడా ఒక రకమైన వివాదాలు వచ్చాయి. నేను ఆపుతుండు అది ఇది అని. తర్వాత ఎక్కడిదక్కడ సద్దుమణింది. కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ఏదైనా ఉందంటే కప్పుల తుఫాన్ లాగానే ఒక ఏమంటారు అది వస్తుంది, ఇమీడియట్గా మళ్ళీ కప్పుల తుఫాన్ లాగా అవుతుంది. అది జరుగుతుంది. కానీ వీళ్ళు దాన్ని పట్టించుకోకుండా మీ సొంత పార్టీలో చూడండి ఏం జరుగుతుందో. ఓ కాలాదాన్ లాయింగి అన్నాడు, అచ్చేది నాయింగి అన్నాడు. ఈరోజు మొన్న వార్ గిట స్టార్ట్ అంటే సచ్చేదిని కూడా వస్తుండే. అది మనం ఇంత చెప్పినా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈటల రాజేందర్ అనే వ్యక్తి కూడా ఒకసారి ఆలోచించాలని. నువ్వు ప్రజల ముందు పోతున్నావు, నువ్వు ఒక అధ్యక్షుడు అనే పదవి గురించి నువ్వు హైకమాండ్, మీ బీజేపీ హైకమాండ్ నోటీసులు రావాలని రేవంత్ రెడ్డిని నేను అటాక్ చేస్తున్నా అంటే అది నీకు ఎంత మటుకు సమంజసమో ఒకసారి ఆలోచించాలి. ఎస్ సునీత గారు. మేడం చాలా విషయాలు మాట్లాడిండ్రు బ్రదరు. ఒకటి, రాష్ట్ర అధ్యక్షుడిని వేసుకోలేకపోవడం అనేది అది శుద్ధ అబద్ధం మేడం. మాకు ఆల్రెడీ అధ్యక్షుడు ఉన్నాడు, నడుస్తుంది. మాకు 29 రాష్ట్రాలకు ఒకసారి అన్ని సెలెక్ట్ చేసి వేస్తాం. అన్ని ఏ రాష్ట్రానికి వేయలేదు, ఒక తమిళనాడు రాష్ట్రానికి తప్ప, కేరళ రాష్ట్రానికి తప్ప ఏ రాష్ట్రానికి మేము అధ్యక్షులు ఇంకా వేయలేదు. అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులు వేయాలి కాబట్టి అందరికీ ప్రయారిటీగా పెట్టుకున్నారు. మాకు ఒక విధానం ఉంటుంది, ఆ విధానం ప్రకారం బండి సంజయ్ గారిని ఎందుకు సడన్ గా మార్చిండ్రు? అంతేగాని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని ఎందుకు సడన్ గా మార్చిండ్రు? రాష్ట్ర అధ్యక్షుడు లేడా? రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తలేడా? మరి మీరు కొత్తగా మాట్లాడేది బీజేపీలా బండి సంజయ్ ఉన్నప్పుడు ఉరుకులాటుంది. కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత అందరూ వండుకురు బీజేపీ వాళ్ళు, మీ కార్యకర్తలు. ఇది ప్రభుత్వం, అది మా పార్టీ విషయము, మా పార్టీ విధానం. ఇది ప్రభుత్వము, ఇది ప్రజలకు సంబంధించింది. మంత్రి పదవులు అనేది మన ప్రజలకు సంబంధించింది ప్రభుత్వం. ఇది మీరు ఇప్పుడు విద్యాశాఖ అక్కడ పెట్టుకొని కూర్చున్నారు, పిల్లలకు సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు, అక్కడ మనకు ఫీజు రియంబర్స్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకు అంటే అన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఒక్కొక్క మంత్రి దగ్గర 3-4 శాఖలు ఉన్నాయి. వాళ్ళ ఫండ్ ఫెసిలిటీ ఉంటుంది, కలిసి వెళ్ళేదానికి విధానం ఉంటుంది, టైం దొరుకుతుంది మంత్రులకు, ప్రజలు కలిసేదానికి ఉంటుంది, వాళ్ళ మీద డెసిషన్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరిపాలన ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా మంత్రి పదవులు వేయాలి. దానికి మా రాష్ట్ర అధ్యక్షునికి
మా పార్టీ విధానం, మా పార్టీ ఒక సంస్థాగతంగా మా లెక్క అది. Yes, సునీత గారు కంక్లూడ్ చేయండి. మీ అధ్యక్షుని గురించి తర్వాత మాట్లాడిన సునీత గారు conclusion మీ ఇవ్వండి. ఈటెల రాజేందర్ మాట్లాడిన దానికి మీరు చెప్పండి. ఒక్క నిమిషం శివకుమార్ గారు ఒక్క నిమిషం. లే మీ ఈటెల రాజేందర్ మాట్లాడిన దాన్ని మీరు Conclude చేయండి. సమర్థిస్తుండ్రా? Yes. మీ ఈటెల రాజేందర్ గారు మాట్లాడింది మీరు సమర్థిస్తుండ్రా? మీరు ఇన్ని మాట్లాడేది ఇది పద్ధతి అంటున్నా. లేదండి, శివకుమార్ ఒక్క నిమిషం. నేను అడిగింది ఒకటైతే మీరు ఇంకో ఆన్సర్ ఇస్తున్నారు, అది కాదు మాట్లాడేది. శివకుమార్ గారు ఒక్క నిమిషం. ఆమె Time చెప్పండి. తక్కువ ఉంది. ఒక్క నేను నిమిషం, ఒక్క నిమిషం. వాళ్ళ అధ్యక్షుని గురించి నేను పెద్దగా మాట్లాడలే. ఈటెల రాజేందర్ మాట్లాడిన దాని గురించి మాట్లాడినా అది చెప్పమనండి. టైం తక్కువగా ఉంది, దయచేసి ప్లీజ్. మీరు ఇన్ని విమర్శలు చేస్తే నేను నోరు మూసుకొని విన్నాను. ఎందుకంత ఓపిక లేదు మీకు? మీరు అన్ని ఎస్ తప్పులు సునీత గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. టైం అయిపోయిందండి, తక్కువగా ఉంది, ప్లీజ్ కంక్లూడ్ చేయండి, కంక్లూజన్ ఇవ్వండి. సునీతారెడ్డి గారు, నేను ఈటెల రాజేందర్ గురించి ఆయన మాట్లాడిన మాటనే చెప్పిన, మీ అధ్యక్షునితో నాకు సంబంధం లేదు. శివకుమార్ గారు 2 minutes టైం మాత్రం, దయచేసి ప్లీజ్. మీరు రెస్పెక్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి మాట్లాడదు. మీరు 100 ఆరోపణలు చేశారు, నేను సైలెంట్ ఉన్నాను. బ్రదర్స్ వాళ్ళు 100 ఆరోపణలు చేసినా నేను సైలెంట్ గా విన్నాను. ఏం నాకు నోరు లేదా? మేము మాట్లాడలేమా? ఎస్ సునీత గారు కంక్లూజన్ ఇవ్వండి ప్లీజ్. వీళ్ళే చెప్తారు మేడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఒక ఆయన అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతుండని, బట్టి గారు ముఖ్యమంత్రి కాబోతుండని వీళ్ళే అంటారు. ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతూ పక్క పార్టీలో మాట్లాడిండ్రు, మేము ఇట్లా మాట్లాడిన మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం మేడం. మాకేం అవసరం లేదు, 5 సంవత్సరాలు మీరు పరిపాలన చెయ్యండి. మొట్టమొదలు మీ పార్టీ చీలిపోతుంది, మీ ప్రభుత్వం కూలిపోతుంది అన్న ఎవరు కడియం శ్రీహరి గారు ఆయన తీసుకొని మీ దగ్గరే పెట్టుకున్నారు. ఆయన అన్నప్పుడే అన్నారు వీళ్ళు ఇది చీల కొడతట్టున్నారు, ప్రభుత్వం కూలిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఆ రోజు లక్ష్మణ్ గారు అన్నారు. మీరు చేసిన విధానాలు బట్టే, మీ ముఖ్యమంత్రి మాటలను బట్టే లక్ష్మణ్ గారు అన్నది రెడీగా ఉన్నారు. నా ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉన్నది రైట్ సునీత గారు ఒక్క నిమిషం. టీఆర్ఎస్ నాయకులను చేర్చుకుంటున్నాను మీ స్టేట్మెంట్ బట్టి మాట్లాడేది. మీరు మీ ఎమ్మెల్యేలు మర్చిపోతీరుగా మీరు మాట్లాడతారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరికి అవసరం లేదు. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీరే కూల్చుకుంటారు. మీ గత చరిత్రనే ముఖ్యమంత్రులు మీరు కూల్చుకున్న చరిత్ర మీది. కర్ఫ్యూలు పెట్టి మత కలహాలు పెట్టి కూడా మీ ముఖ్యమంత్రులను మార్చుకున్న చరిత్ర విమర్శించేటప్పుడు మీ వెన్ను చూసుకొని మాట్లాడండి. ఇక రెండోది, మేము వచ్చేసి కర్ణాటకలో పడేసినాం, మహారాష్ట్రలో పడేసినాం, అన్ని ప్రభుత్వాలు పడేసినామని బ్రదర్ ఆరోపణ చేసిండు. అది శుద్ధాబద్ధం. కర్ణాటకలో మేము జాయింట్ గా పోటీ చేసినాం, జేడీఎస్ అండ్ బీజేపీ చేసిన మా పార్టీని మీరు కూలదోసి మీరు వాస్తవాలు మాట్లాడిన, నేను ఆరోపణలు కాదు, అక్షర సత్యాలు మీరు తెలుసుకోవాలి. మీరు ఆరోపించకపోతే నేను ఆరోపించను. నేను అట్లా మాట్లాడే వ్యక్తిని కాదు, ఏది పడుతుంది మాట్లాడను. రైట్ సునీత గారు టైం అయిపోయిందండి ప్లీజ్. రాజీనామా చేపించిండ్రు, రాజీనామా ఇచ్చలే, ఇయ్యలే, రాజీనామా చేపించిండ్రు. రైట్. మహారాష్ట్రలో కూడా సేమ్ టు సేమ్ ఎక్కడైనా మీరు రాజీనామా చేపించిండ్రు, కొన్ని చోట్ల రాజీనామా చేయించలే. మేము పోటీ చేస్తే మా అలయన్స్ పార్టీ ఏదైతే శివసేన ఉందో. రైట్ సునీత గారు ప్లీజ్, టైం అయిపోయింది ప్లీజ్. సరే అండి, ఉంటాను మరి. మీకు వీళ్ళ పంచాయతీ అయిపోయినట్లేదు కానీ. సునీత గారు ప్లీజ్ అండి. వీళ్ళ నాకు వేరే ఛానల్ ఉంది, వీళ్ళ పంచాయతీ అయిపోయినట్లేదు కానీ. పంచాయతీ కాదన్నా, విమర్శించినప్పుడు మేము సమాధానం చెప్పాలి కదా. విమర్శించే మీరు అంటేనే మీరు ఆరోపణలు చేస్తేనే మేము అనలేదు. రైట్ సునీత గారు టైం అయిపోయిందండి ప్లీజ్. ఒకటి జయరామ్ గారు వాళ్ళ పరిపాలన వాళ్ళకి చేసుకోవడానికి చేతగాక. రైట్ థ్యాంక్ యూ అండి సునీత గారు. ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారికి, అలాగే విశ్లేషకులు తాటికే జయరామ్ గారికి, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి సుందరెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.